హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో చాలామందికి ఉండే ఒక సందేహం ఏంటంటే, 2 కంపెనీస్లో డ్యూటీ చేస్తున్నాము, పెన్షన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందా ట్రాన్స్ఫర్ కాలేదా నాకు అర్థం కావట్లేదు. అలానే పిఎఫ్ క్లెయిమ్ అప్లై చేసినప్పుడు టోటల్ పెన్షన్ వస్తుందా రాదా అనేది చాలామందికి ఉండేటటువంటి ఒక ఈపీఎఫ్ సందేహము. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబరు 2 కంపెనీస్లో డ్యూటీ చేయడం జరిగింది. సో 2 కంపెనీస్లో ఆల్రెడీ ఎగ్జిట్ అయ్యారు. సో వీరి యొక్క పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ కూడా నేనే చేసి ఉన్నాను. సో మీరు ఎవరికైనా విత్డ్రాల్ కావాలి అన్నా నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది, అక్కడ నుండి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ ముందుగా ఇక్కడ చూడండి, నేను వీరి యొక్క పిఎఫ్ అమౌంట్ ఫుల్ సెటిల్మెంట్ చేశాను. ఇక్కడ అమౌంట్ అయితే మనకు 0 అనేది కనిపిస్తుంది. కానీ పెన్షన్ కాంట్రిబ్యూషన్లో చూసినప్పుడు మనకు పెన్షన్ అమౌంట్ అనేది సర్వీస్ యాడ్ అయిందా లేదా అనేది చాలామందికి అయితే సందేహం అయితే ఉంటుంది. ముందుగా ఇక్కడ నేను క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూపిస్తాను. ఫామ్ 19 ఫామ్ 10C అనేది చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూస్తున్నాము. ఇక్కడ పిఎఫ్ చూసారంటే 8,325 రూపీస్ క్లెయిమ్ ఇక్కడ సెటిల్ అయింది. అలానే ఇక్కడ పెన్షన్ క్లెయిమ్ చూసారంటే 25,443 రూపీస్ పెన్షన్ క్లెయిమ్ అనేది సెటిల్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు చాలామందికి ఉండే ఫస్ట్ సందేహం ఏంటంటే, నా యొక్క పెన్షన్ సర్వీస్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా అనేది తెలుస్తుందన్నమాట. ఏ విధంగా తెలుస్తుంది మనకు అంటే, ఇప్పుడు మనము పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ చేసి చూస్తాము. ఇప్పుడు పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు పెన్షన్ అమౌంట్ కనిపిస్తుంది. ఎంత? 13,904 రూపీస్ అయితే కనిపిస్తున్నాయి. 13,900 రూపాయలు పెన్షన్ అమౌంట్ కనిపిస్తుంది. కానీ వీరికి ఎంత క్లెయిమ్ సెటిల్ అయింది? 25,000 పెన్షన్ అమౌంట్ అనేది సెటిల్ అయింది. అది ఏ విధంగా సెటిల్ అయింది అంటే, ఇప్పుడు మనము ఇది ప్రజెంట్ కంపెనీ, నెక్స్ట్ ఇప్పుడు ప్రీవియస్ కంపెనీ యొక్క కాంట్రిబ్యూషన్ చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము ప్రీవియస్ కంపెనీకి సంబంధించిన పెన్షన్ అమౌంట్ని చూస్తున్నాము. ఇక్కడ 11,050 రూపాయలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఓల్డ్ కంపెనీలో 11,000 ఉన్నాయి, ప్రజెంట్ కంపెనీలో 24,000 ఉన్నాయి. ఎంత? 13,000 ఉన్నాయి. అంటే సుమారుగా 24,900 రూపీస్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. అందుకోసం మనకు టోటల్ క్లెయిమ్ అనేది 25,000గా మనకు పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిందా లేదా ఏ విధంగా చూడాలి మరి అంటే, మనం కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ చేసి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ కంపెనీకి సంబంధించిన మెంబర్ ఐడి అనేది అక్కడ ట్రాన్స్ఫర్ అయిందా లేదా చూద్దాము. ఇప్పుడు మనము ప్రీవియస్ కంపెనీకి సంబంధించిన మెంబర్ ఐడి ఇక్కడ చూస్తున్నాం. అంటే ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ దీంట్లోకి ట్రాన్స్ఫర్ అయింది. పిఎఫ్ అమౌంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. 19,487 రూపీస్ ఎంప్లాయీ షేర్లోను, ఒక 500 రూపీస్ ఎంప్లాయర్ షేర్లో ట్రాన్స్ఫర్ జరిగింది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 2 టైమ్స్ పిఎఫ్ అడ్వాన్స్ విత్డ్రా చేసుకున్నారు. అడ్వాన్స్ విత్డ్రా చేసుకోగా మిగిలిన బ్యాలెన్స్ని 8,000 ఫైనల్ సెటిల్మెంట్ అయితే చేసుకోవడం జరిగింది. అంటే మనకు చాలామందికి ఉండే సందేహం ఏంటంటే, పెన్షన్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా అనేసి. పెన్షన్ అనేది కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. పిఎఫ్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినట్లు. కానీ పెన్షన్ సర్వీస్ అలా కాదనమాట. పెన్షన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినా కూడా మనకు ఏ మెంబర్ ఐడిలో అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ అక్కడ 0 కాదనమాట. అది ఈపీఎఫ్ సర్వర్లో ఉన్నటువంటి టెక్నికల్ గ్లిచ్. అది ఈ రోజు నుంచి లేదు, గత 15 సంవత్సరాలుగా అదే ఉంది. ఎందుకంటే మనకు ఈపీఎఫ్ఓ వాళ్ళే దాన్ని అప్డేట్ చేయలేదు. ఒకవేళ ఈపీఎఫ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏ విధంగా అయితే మనకు 0 అవుతుందో సేమ్ అదే మాదిరిగా పెన్షన్ కూడా 0 అయితే ఇవన్నీ మనకు ఎటువంటి సందేహాలు రావన్నమాట. కానీ ఈపీఎఫ్ఓ వాళ్ళు అటువంటి ఈజీ వేలు చేయరు. ఎందుకంటే అన్ని విషయాలు అందరికీ అర్థమవుతాయి కదా, అందుకోసం ఈపీఎఫ్ఓ ఆ విధంగా చేయదు. అది సర్కారీ సంస్థ, వాళ్ళకు పని చేసినా పని చేయకున్న టైంకు ఆన్ టైం శాలరీ వస్తుంది కాబట్టి దీన్ని అంత పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ అనేది సెంట్రల్ లెవెల్లో పనిచేస్తుంది. మనం ఎక్కడన్నా నియర్ బై పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి ఏదైనా సందేహం అడిగినా కూడా వాళ్ళు మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని నమ్మకం అయితే చాలామందికి లేదు. ఎందుకంటే అదంతే అది మాదిరిగా పనిచేస్తుంది అనమాట. సో ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.